feeling at the time. ఆ సమయంలో వాళ్ళు అలా అనుకోవడానికి కారణం ఏంటంటే నేను చాలా యథార్థంగా చాలా నా హృదయంలో నాకేమనిపించిందో నేను వారితో పంచుకున్నాను ఈ వర్తమానం చెప్పేటప్పుడు. About 7 years ago, I went through this very unique season in my life that I had never experienced before. 7 సంవత్సరాల క్రితం నా జీవితంలో అంతకుముందు ఎన్నడూ వెళ్ళనటువంటి ఒక ప్రత్యేకమైన వాతావరణం గుండా నేను వెళ్ళాల్సి వచ్చింది. And I was having a difficult time just assessing what was wrong, and I had a hard time clearly expressing what was going on to anyone else. ఎక్కడ ఏం జరిగింది, ఎందువల్ల ఈ శ్రమలు కష్టాలు లేకపోతే ఎందుకు ఈ విపత్కర పరిస్థితులు అని నన్ను నేను ఎంతగానో పరీక్షించుకుంటూ వచ్చిన కాలం అది. But then I came across an article that put into words exactly what I was feeling at the time. ఆ సమయంలో నా భావనలు నేను ఏమనుకుంటున్నానో ఖచ్చితంగా అదే మాటలు ఉన్నటువంటి ఒక వ్యాసము నాకు కనపడదు, ఒక ఆర్టికల్ కనపడింది. And the article was titled a question, is it well with your soul? ప్రాణమా నువ్వు బాగున్నావా అనేటువంటి శీర్షికన రాయబడినటువంటి శీర్షికది. Let me read for you the quote. ఆ మాట మీతో చదివి వినిపిస్తాను. Can you think of specific instances when your soul needed restoring? నీ యొక్క ప్రాణము అలసిపోయి మరలా నూతనపరచబడాలి అనేటువంటి అవసరం నీకు అనిపించిందా? When you were discouraged or bowed down by the pressures and demands of family and ministry? పరిచర్యలో కుటుంబంలో వచ్చేటువంటి అవసరతలు అక్కరతలు వాటి ద్వారా వచ్చేటువంటి ఒత్తిడి తట్టుకోలేక నువ్వు కృంగిపోయి నిరాశలో కూలిపోయేటువంటి పరిస్థితిలోకి వచ్చావా? A single event doesn't have to be catastrophic to pose a serious threat to the health of your soul. ఏదో ఒకే ఒక్క సంఘటన అకస్మాత్తుగా గొప్ప విపత్కర పరిస్థితుల్ని తీసుకురాకపోవచ్చేమో. More often than not, the real danger lies in the piling up of small irritations and burdens. ఒకేసారి పెద్ద ఏదో గొప్ప సంఘటన జరిగిందని కాదు కానీ ప్రతిదినం జరిగేటువంటి చిన్న చిన్న కోపతాపాలు, చిన్న చిన్న వాదనలు, చిన్న చిన్న ఆవేశాలు, చిన్న చిన్న నిరాశలు ఇట్లాంటివే గొప్ప ప్రమాదాన్ని విపత్కరమైన పరిస్థితిని తీసుకొని వస్తాయి. Little things keep building up one on top of the other until the accumulated weight produces despair. ఈ విధంగా చిన్న చిన్నవన్నీ ఒకదాని మీద ఒకటి పోగై పెద్ద కుప్ప తయారైపోయి జీవితంలో గొప్ప ప్రమాదాన్ని తీసుకొస్తాయి. You continue to perform, but you lack emotional vitality. నువ్వు పనిచేస్తూనే ఉంటావు కానీ నీలో ఉన్న ఆసక్తి అంతా నీరు గారిపోయి ఏదో పైకి మాత్రం పనిచేస్తుంటావు, లోపల ఉత్సాహం ఉండదు. You go through the motions, meeting the expectations of others, but inside there's this numbness, a weakening of the soul, a depletion of your inner self. పరికేమో ప్రజల యొక్క అవసరతలను బట్టి, ప్రజల యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ ను బట్టి నువ్వు పరిచర్య చేస్తూనే ఉంటావు కానీ లోపల ఆ ఖాళీతనము, ఎండిపోయినటువంటి అలసిపోయినటువంటి ఆ నిరాశ నీలో ఉండొచ్చు. And when people reach this state in their soul, వారు ప్రజలు ఒక్కోసారి ఇలాంటి పరిస్థితుల గుండా తమ ప్రాణము మనసు అలసిపోయిన స్థితి గుండా వెళ్ళవచ్చు. It's a state of inner exhaustion, and they often turn inward and become overly self-focused. ఎప్పుడైతే ఇలాంటి లోపల అలసిపోవటము, నిరాశ పడిపోవటము, కృంగిపోవటం అనేది ఉంటుందో అప్పుడు ఎక్కువ మన గురించి మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం, మన మీద మనం గమనం కేంద్రీకరిస్తుంటాం. They maintain an outwardly religious persona while the authenticity and joy of their relationship with God slowly deteriorates. పైకేమో భక్తిగా కనిపిస్తుండొచ్చేమో, పనులు చేస్తుండొచ్చేమో కానీ లోపల దేవునితో ఉండే సంబంధము బీటలు వారిపోయి బలహీనపడొచ్చు. And it's at this point that the soul becomes increasingly vulnerable to various temptations. ఇలాంటి సమయాల్లోనే మన ప్రాణము, మన మనసు చిన్న శోధనలకు కూడా పడిపోయేంత బలహీనమైపోతుంది. And if the need for spiritual refreshment and renewal goes unrecognized, things will only get worse. ఆత్మీయంగా మనం నూతనపరచబడటం, తాజాపరచబడటం అనేటువంటి ఆ సంగతి ఎప్పుడైతే నిర్లక్ష్య పెట్టబడతా ఉంటుందో మనం ఇంకా బలహీనమైపోతాం. Given time, this gradual erosion of the soul can lead to severe consequences. ఇలాంటి పరిస్థితిని ఇలానే వదిలిపెడితే మన ప్రాణం ఇంకా
అలసిపోయి సొమ్మసిల్లిపోతుంది. It can cause people to stray further from God. దేవుని నుంచి ప్రజల్ని దూరంగా తీసుకొని వెళ్తుంది ఇలాంటి పరిస్థితులు. It can make them actively pursue sinful desires. అంతేకాదు పాప దురాశల వెంట శరీరాశల వెంట లాక్కుని వెళ్తాయి ఇలాంటి పరిస్థితులు. It's a slow and progressive process that has brought many a good minister down. అనేక మంది మంచి పరిచారకులను పతనానికి దారి తీసిన పరిస్థితులు ఏంటంటే నెమ్మదిగా చిన్నగా జరిగేటువంటి ఇలాంటి సంఘటనలు. I think this is an insightful summary of how a lot of good pastors feel at times. చాలా మంది మంచి పాస్టర్లు అనేకమైన సార్లు తమ జీవితాల్లో తాము వెళ్ళేటువంటి పరిస్థితి అద్భుతంగా చక్కగా సంక్షిప్తంగా రాశాడని నేను అనుకుంటూ ఉన్నాను. The accumulated weight of the pressures and demands and the burdens and the irritations of family and ministry pose a serious threat to the health and strength of their souls. పరిచర్యలోను కుటుంబంలోను ఆయా వారి యొక్క అపేక్షలను బట్టి వారి యొక్క అంతస్తుకి వారి ఆశలకు తగ్గట్లుగా మనం చేయలేనటువంటి కారణమును బట్టి మనకు వచ్చేటువంటి కోపము, నిరాశ, ఆవేశము, విసుగుదల ఇలాంటివన్నీ ఒకదాని మీద ఒకటి గొప్పగా వేయబడి గొప్ప అలసటను మన జీవితంలో తీసుకొని వస్తాయి. So perhaps this describes the state of your soul today. ఒకవేళ నీ ప్రాణము కూడా నీ మనసు కూడా ఇలాంటి అలసిపోయిన స్థితిలో ఉందేమో. Deep down inside you know you're not thriving, you're simply surviving. నీకు లోపల తెలుసు నువ్వు పరిగెత్తట్లేదు, ఏదో ఉన్నావంటే ఉన్నావు అంతే. You're tired and subdued and you're just simply going through the motions without the joy that you used to have in life and ministry. అలసిపోయినావు, సొలసిపోయినావు, పైకి పనిచేస్తున్నావు కానీ ఆ లోపల సంతోషము, ఆనందము, ఉత్సాహం అనేది నీ జీవితంలో లేదు, నీకు తెలుసు. If we're honest with one another, we know we all get depressed, we all get discouraged from time to time. యథార్థంగా మాట్లాడుకుంటే మనలో ప్రతి ఒక్కరం కూడా ఆయా సమయాలలో మనం నిరాశ గుండా వెళ్తాం, కుంగిపోతూ ఉంటాం. And too often we allow the circumstances of life to get us down and to steal our joy. చాలాసార్లు మనం మన యొక్క సంతోషము దొంగిలించబడేదానికి అనుమతిస్తూ ఉంటాం. And we all go through seasons of life where our soul becomes weak and weary. కొన్నిసార్లు మన జీవితంలో ఈ యొక్క లోక పరిస్థితులను బట్టి అలసిపోయి సొలసిపోతూ ఉంటాం. And there's this back and forth battle in our heart between faith and doubt and hope and despair and joy and sorrow. చాలాసార్లు మన జీవితంలో ముందుకి వెనక్కి విశ్వాసము అవిశ్వాసము, సంతోషము దుఃఖము, నిరీక్షణ లేనిదనము ఇట్లా ముందుకి వెనక్కి ఊగిసలాడుతూ ఉంటాం. And instead of praising God and placing our hope in God the way He commands us to, we question Him and complain to Him about the troubles and the difficulties that He's ordained for our lives. దేవుడు మనకు ఆజ్ఞాపించిన విధంగా మన శ్రమల్లో ప్రభువుకు ప్రార్థించి ఆయన మొరపెట్టి ఆయన స్తుతించడానికి బదులుగా ఆయన సందేహిస్తూ ఆయన ప్రశ్నిస్తూ ఇలా ఎందుకు జరిగింది అలా ఎందుకు జరిగింది అని మనం సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం మన జీవితంలో. And when we find ourselves in that situation, I think can find encouragement knowing that we're in good company. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే మీకందరికీ చాలా మంది మీలాంటి పరిస్థితుల గుండా వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు, సంతోషించండి. Some of the best known characters in the Bible are spiritual heroes experienced times of depression and despair that sapped their physical and spiritual vitality. అనేక మంది ఆత్మీయమైనటువంటి యోధులు, ఆత్మీయమైనటువంటి వీరులు బైబిల్లో చెప్పబడినటువంటి వారు ఆయా పరిస్థితులను బట్టి చాలా సార్లు ఇలాంటి పరిస్థితుల గుండా వారు కూడా వెళ్తూ వచ్చారు. Elijah and David and Jeremiah and Jonah. ఏలియా, యోనా, దావీదు, ఇర్మియా ఇలాంటి వారు అనేక మంది ఆ పరిస్థితుల గుండా వెళ్తూ వచ్చారు. And even if you're the least bit familiar with church history, you know that some of the great Christians of the past that we idolize struggled at times with depression. అంత మాత్రమే కాకుండా సంఘ చరిత్రలో కూడా మనం చూస్తే ఇప్పుడు ఎవరినైతే గొప్ప నాయకులు అని అబ్బా వాళ్ళలాంటి వాళ్ళు లేరు అని చెప్పి మనం ఎవరినైతే పొగుడుతున్నామో కొనియాడుతున్నామో అలాంటి వారు కూడా ఇటువంటి నిరాశ కృంగుదల గుండా వారి జీవితాల్లో వారు ఎదుర్కొంటూ వచ్చారు. The great hymn writer William Cowper. విలియం కౌపర్ అనేటువంటి గొప్ప కీర్తనకారుడు, పాటలు రాసేటువంటి రచయిత. The great reformer Martin Luther.
మన గొప్ప సంఘ సంస్కర్త అయినటువంటి మార్టిన్ లూథర్ గారు, the great theologian Jonathan Edwards, గొప్ప దైవ సిద్ధాంతవేత్త అయినటువంటి జోనాథన్ ఎడ్వర్డ్స్, the great preacher Charles Spurgeon, ప్రసంగ చక్రవర్తిగా పేరుగాంచినటువంటి చార్ల్స్ స్పర్జన్ గారు, and even in our own day, Mr. Desiring God himself, John Piper. ఇప్పుడు మన దినాల్లో కూడా డిజైరింగ్ గాడ్ సంస్థ యొక్క వ్యవస్థాపకులు జాన్ పైపర్ గారు, They've all been honest about their frequent and intense bouts with depression. వారు తమ జీవితాల్లో ఈ యొక్క కృంగుదల, నిరాశ అనే దాన్ని ఎదుర్కొంటూ వచ్చామని చెప్పి యథార్థంగా వారు ఒప్పుకుంటూ వచ్చారు. And so if you're someone who is given to depression, you are in good company. ఒకవేళ నువ్వు ఇలా తరచుగా ఇలాంటి కృంగుదల, నిరాశ గుండా వెళ్తుంటే పర్వాలేదు, నీతో పాటు చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. And that in and of itself should be some comfort to your downcast soul. అది కూడా కృంగిపోయినటువంటి మనసుకి ఒక గొప్ప ఆదరణ. నేను ఒక్కనే కాదు, వేరే వాళ్ళ పెద్ద వాళ్ళు కూడా ఉన్నారంట నాలాగనే అని చెప్పి. But as for me, this was a new experience for me. అయితే నాకైతే ఇది నాకు కొత్త అనుభవంగా ఉండింది. అంతకుముందు నేను ఎప్పుడు అటువంటి అనుభవం కూడా వెళ్ళలేదు. I'm typically a very positive and optimistic, upbeat person. నేను చాలా సానుకూల దృక్పథం కలిగినటువంటి, చాలా అంటే ఏదైనా మంచిగా జరుగుతుందిలే అనేటువంటి ఒక ఆశావాహ దృక్పథం కలిగినటువంటి వ్యక్తిని. I usually take things in stride and not much gets me down. కానీ నేను పెద్దగా కృంగిపోను, పెద్ద నిరాశలో ఏం కాదు, ఏమైతే చూద్దాం అన్నట్టుగా ఉంటాను. But I began to notice my normally sanguine personality had become more melancholy. అయితే చాలా గమనించింది ఏంటంటే నా జీవితం అంతా ఏదో ఒక రొటీన్ గా జరిగిందే జరుగుతున్నట్టుగా అనిపిస్తా ఉంది, ఎటువంటి మార్పు లేకుండా. And there was less of a skip in my step and less of a smile on my face. నా యొక్క జీవితం, నా యొక్క ముఖంలో అసలు చిరునవ్వు అనేది కూడా పూర్తిగా మాయమైపోతూ వచ్చింది. And I had to ask myself the question, why am I so unhappy? ఎందుకు నేను ఇంత విచారంగా ఉన్నాను, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా అనే ప్రశ్న నాకు నేను వేసుకున్నాను. And that's essentially the question that the psalmist asked himself here in Psalm 42. ఇక్కడ కీర్తన 42లో కీర్తనకారుడు అదే ప్రశ్న తన ప్రాణాన్ని అడుగుతున్నాడు. And he didn't just ask that question once, but 3 times. ఒకసారి కాదు, ఈ కీర్తన భాగంలో 3 సార్లు అదే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు తన ప్రాణాన్ని. Verse 5. 5వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. Verse 11. 11వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. And then 43 verse 5. 43వ కీర్తన 5వ వచనంలో కూడా నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. So originally Psalm 42 and Psalm 43 were probably one psalm. ఆదిమ గ్రంథాల్లో 42, 43 ఈ రెండు కలిపి కూడా ఒక కీర్తనగానే పరిగణించబడుతూ వచ్చింది. Many of the ancient Hebrew manuscripts put them together. చాలా ప్రాచీన ప్రతులలో ఈ రెండు కీర్తనలను కలిపి ఒక కీర్తనగానే వారు చూస్తూ వచ్చారు. So Psalm 43 has no title of itself like all the other psalms in this section do. ఈ యొక్క గ్రంథంలో ఈ భాగంలో మిగతా కీర్తనలన్నిటికీ పైన శీర్షిక కనపడుతుంది పేరులాగా చిన్న అక్షరాల్లో. కానీ 43వ కీర్తనకి అటువంటి శీర్షిక ఇవ్వబడలేదు. And so it seems like it's more of an epilogue or a continuation of Psalm 42. ఆ ముందు కీర్తనకి కొనసాగింపుగా చెప్పబడుతూ వచ్చి ఉండవచ్చు బహుశా. But I think the main reason why these 2 psalms should be seen as one is that this repeated refrain, I think, provides a clear and natural flow, just kind of like the lyrics of our most popular songs that we sing. కాబట్టి ఇక్కడ ఈ 42, 43 రెండింటిని ఒక కీర్తనగా పరిగణించాల్సిన అవసరం ఏంటి అంటే, ఒక పాటలో గనక పల్లవి చరణాలు ఎట్లా ఉంటాయో ఇక్కడ మనం చదివినటువంటి నా ప్రాణమాన్ని వెలుగు తొందరపడుతున్నావు అనే మాట అక్కడ మధ్యలో రాయబడుతూ వచ్చింది. Most songs that we sing have some kind of stanza and then a chorus and another stanza and a chorus, another stanza and a chorus. పల్లవి చరణము మన పాటలు ఇలానే ఉంటాయి కదా, ఇక్కడ కూడా అలాగే రాయబడుతూ వచ్చింది. And so we see that the first stanza is verses 1 through 4. మొదటి 4 చరణాలు, మొదటి 4 వచనాలు మొట్టమొదటి చరణం. And the chorus is verse 5. దాని తర్వాత 5వ వచనం పల్లవి. And the next stanza is verses 6 through 10. 6 నుంచి 10 మరలా రెండవ చరణం అది. And then you have the chorus in verse 11. 11వ చరణంలో పల్లవి.
And then the third stanza is 43 verses 1 through 4. 43వ కీర్తన మొదటి 4 వచనాలు మూడవ చరణం. And the final chorus is verse 5. పాట ముగింపులో మరలా పల్లవి మనకు కనబడతా ఉంది. So if you notice in your Bibles, it says this is a psalm of the sons of Korah. ఇక్కడ మనం బైబిల్లో చూస్తే కోరహు కుమారులు రచించిన కీర్తన అని కూడా మనం చూస్తున్నాం. So this was either written by one of the sons of Korah or it was written for the sons of Korah to perform. ఒకవేళ కోరహు కుమారుల్లో ఒకళ్ళు రాసి ఉండొచ్చు, లేదా కోరహు కుమారులు పాడటానికి వేరే వాళ్ళు కూడా రాసి ఉండొచ్చు. And so the sons of Korah were the singers and the musicians that were responsible for producing and performing the music used to praise God in the tabernacle and the temple. ఆ యొక్క దేవాలయంలో పాటలు పాడటానికి వారు వాయిద్యాలు వాయిస్తూ దేవుని స్తుతించడానికి బాధ్యత వహించేవారు ఈ కోరహు కుమారులు. And so we don't know for sure who the author of this psalm was or the occasion that inspired this song. ఈ పాట రాసినవరో ఏ సందర్భంలో వారు ఈ కీర్తన రాశారో మనకైతే ఏ విధంగా పూర్తిగా తెలియదు. But we know he was lamenting and complaining about a very troubling situation in his life that caused him to be depressed and disturbed. చాలా నిరాశగా వెళ్తూ తన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క అలసిపోయిన పరిస్థితిని బట్టి ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ప్రశ్నతోటి ఈ కీర్తనను రాస్తూ ఉన్నాడు. And so whenever we study the Psalms, we need to keep in mind that there are different categories of Psalms. మనము కీర్తనల గ్రంథాలు చదివేటప్పుడు కీర్తనలను మనం వేరు వేరు భాగాలుగా విభజించవచ్చు. There are Psalms of praise. కొన్ని స్తుతి కీర్తనలు. There's penitential Psalms. కొన్ని పశ్చాత్తాపంతో కూడినటువంటి కీర్తనలు. There's imprecatory Psalms. Imprecatory judgment. కొన్ని తీర్పుల గురించినటువంటి ప్రకటించేటువంటి కీర్తనలు. There's messianic Psalms. మెస్సియా కీర్తనలు, క్రీస్తు ప్రభువుని గురించిన కీర్తనలు. And then there's Psalms of lament or complaint. కొన్ని ఫిర్యాదుతో కూడినటువంటి కీర్తనలు. And I think this last category is of Psalms are some of our favorites. మనకు ఇష్టమైన కీర్తనలు ఏంటంటే ఫిర్యాదులు చెప్పేటువంటి లేదా ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఆ ప్రశ్నతో కూడిన కీర్తనలు. And we turn to them whenever we're facing difficult, depressing situations in our lives. కానీ మన జీవితంలో నిరాశలు, కష్టాలు, ఇబ్బందులు, కన్నీళ్ల గుండా వెళ్ళినప్పుడు మనం ఈ కీర్తనల వైపు తిరుగుతాం. And what we love about these Psalms is that the writers dare to be honest about what they're thinking and feeling. వీటిలో ఒక చక్కని సంగతి ఏంటంటే ఆ రచయితలు రాసినటువంటి వారు అంతా బాగానే ఉన్నా మేము బయటికి బాగానే అట్లా చెప్పట్లే. యథార్థంగా వారి హృదయాల్లో ఏం జరుగుతుందో దాన్ని యథార్థంగా బహిరంగంగా ఎటువంటి కపటం వేషం లేకుండా ఒప్పుకుంటున్నారు. And we think to ourselves, I may have not said that, but I have felt that and I have thought that. కొన్నిసార్లు కరెక్ట్గా అదే మాటలు పలకపోవచ్చేమో కానీ నేను అనలేదు కానీ బట్ నాకు అలానే అనిపించింది అన్నట్లుగా ఉంటాయి. And so here in Psalm 42, the psalmist honestly confessed his battle with depression. ఇక్కడ 42వ కీర్తనలో తన యొక్క నిరాశని, తన యొక్క ఆందోళనని యథార్థంగా కీర్తనకారుడు దేవునితో పంచుకుంటున్నాడు. And he shared the reasons why he was depressed. ఎందుకు నిరాశలో కృంగిపోయాడో ఆ కారణాన్ని కూడా చెప్తున్నాడు. And he humbly admits that his heart was wavering back and forth between faith and doubt and hope and despair and joy and sorrow. తను యథార్థంగా చెప్తున్నాడు ఏంటంటే నా ప్రాణము ఇటు అటు కరిగిపోతా ఉంది. ఒకవైపు విశ్వాసము, ఇంకొక వైపు సందేహము, ఒకవైపు ప్రేమ, ఒక ప్రేమ లేనితనము, ఒకవైపు నిరీక్షణ, ఇటువైపు కృంగుబాటు, వీటిలో అటు ఇటు కొట్టుకొని పోతున్నాను అంటున్నాడు. But the psalmist shows us that in the ups and downs of life, how to not be controlled by our feelings or let our joy be dictated by our circumstances. ఇక్కడ అయితే కీర్తనకారుడు చెప్తుంది ఏంటంటే మన యొక్క సంతోషము, మన యొక్క ఆనందము అనేది ఈ బాహ్య సంబంధమైన పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. And so his bout with depression was relieved when he took hold of himself and examined his own soul and called his soul to account and preached the truth to his soul. తను ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చాడో, దేవుని యొక్క వాక్య సత్యాన్ని పట్టుకొని దేవుని వైపు తిరుగుతున్నాడో అప్పుడు తన యొక్క కృంగుబాటులోంచి తను తెప్పరిల్లుతూ వచ్చాడు. He reminded himself of who God is and what God has done and the promises that God has made. తాను ఏం జ్ఞాపకం తెచ్చుకున్నాడు అంటే దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన ఏం చేస్తారని వాగ్దానం చేశాడు. ఆ విషయాలని
జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. And so his spirits were lifted when he realized that while there were plenty of problems in his life to cause him despair, there was more promises in God's word to give him hope. ఎప్పుడైతే తన జీవితంలో అనేకమైన పరిస్థితులు తనకు కష్టం కలిగిస్తున్నప్పటికీ కూడా ఆ పరిస్థితులు అన్నిటికంటే ఎక్కువైన వాగ్దానములు దేవుని దగ్గర ఉన్నాయి, దేవుని ఆదరణను జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు తను తెప్పరిల్లి ఆదరణ పొందాడు. And even though there were lots of reasons to complain and protest to God, there were far more reasons to praise him and thank him. దేవుని మీద సనగటానికి, దేవుని మీద ఫిర్యాదు చేయడానికి, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి చాలా కారణాలు కనిపిస్తున్నప్పటికీ అంతకంటే ఎక్కువైనటువంటి కారణాలు ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి కనపడుతున్నది బట్టి ఆయన బయటకు వచ్చాడు. And so at the end of the day, his confident trust in God soothed and steadied his soul amidst the tough times he was going through. ఈ చివరికి వచ్చేసరికి దేవుని యందు తను కలిగి ఉన్నటువంటి విశ్వాసము, ఆ గట్టి నమ్మకము తనను జారిపోకుండా నిలవబెట్టి తనను ఆదరించి సేద తీరుస్తూ వచ్చింది. And so really this psalm is all about trusting God through tough times. శ్రమల కాలములో దేవుని యందు నమ్మకం ఉంచటం అనేటువంటి శీర్షిక దీనికి సరిగ్గా సరిపోయినటువంటి శీర్షిక. This you could liken this psalm to a divinely prescribed, spirit-inspired antidepressant for the downcast soul. ఒక అలసిపోయినటువంటి, కృంగిపోయినటువంటి ప్రాణానికి దేవుడే రాసిచ్చినటువంటి ఆత్మ ప్రేరేపితమైనటువంటి మాత్ర ఈ యొక్క 42వ కీర్తన. And notice it says it's a maskil. Do you have that in your Bibles? Does it say that? A maskil? దైవ ధ్యానము అనేటువంటి మాట ఉంది కదా, అది మాస్కిల్ అనేటువంటి మాట రాయబడుతూ వచ్చింది. Which simply means a psalm of instruction. అంటే ఆ దైవ ధ్యానం అనేటువంటి మాట అర్థం ఏంటంటే ఇది ఇన్స్ట్రక్షన్, బోధించడం, నియమాలు. In other words, it's intended to teach us. అది మనకు నేర్పించేటువంటి సంగతులు. And so we need to go to school on this psalm and follow the example of the psalmist and how he responded whenever we find ourselves in an unhappy place in our lives. తన జీవితంలో సంతోషం లేనటువంటి విచారకరమైనటువంటి దుఃఖ దినములలో ఆ కీర్తనాకారుడు ఎలాగ దేవుని దగ్గరకు వచ్చాడో నువ్వు నేను ఈ కీర్తనలో చూడవచ్చు. Now, rather than following a strict exegetical outline that kind of walks us verse by verse through this psalm, I've chosen just to follow more of a topical or devotional outline. దీని వచనం వెంబడి వచనం మనము అలా ధ్యానించేదానికి బదులుగా ఈ కీర్తన మొత్తాన్ని గరిపి చూసినప్పుడు దీంట్లో ఉన్న అంశం ఏంటి అనేటువంటి వాటిని మీ ముందుకు తీసుకురావాలని కోరుతూ ఉన్నాను. And I want us just to see two big things. రెండు పెద్ద విషయాలు ఈ కీర్తనలో కనపడుతున్నాయి. I want us to see how this text exposes the causes and the cure for depression. ఈ కృంగుబాటుకి ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఈ కృంగుబాటుకి నివారణ ఏంటి, ఎట్లా కృంగుబాటు నుంచి బయటికి రావచ్చు అనేటువంటి రెండు విషయాలు నేను మీ ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. Let's look first of all at the causes of depression. మొట్టమొదట కారణాలు ఏంటి, ఈ ఇలా కృంగిపోవడానికి, నిరాశలో పడిపోవడానికి కారణాలు ఏంటి అసలు? And so as we look at the three stanzas in Psalm 42 and 43, which is verses 1 through 4, verses 6 through 11, and verses 1 through 4, మనం ఇందాక చరణాలుగా మనం చూసినటువంటి 42వ కీర్తన మొదటి 4 వచనాలు, మరలా 6 నుంచి 11, 43వ కీర్తనలో మొదటి 4 వచనాలు, we're able to see here that there were three reasons why the psalmist was depressed and disturbed. ఎందుకు ఈ కీర్తనాకారుడు కలవరపడిపోయాడు, ఎందుకు కృంగిపోయాడు అనేటువంటి దానికి 3 కారణాలు ఈ కీర్తనలో కనబడుతున్నాయి. And so we see that there are three potential causes for depression. బహుశా ఈ 3 కారణాలు ఈ యొక్క కీర్తనాకారుడి కృంగుదలకి, ఆందోళనకి కారణమయ్యాయి. First of all, the psalmist felt abandoned by God. మొట్టమొదటిగా కీర్తనాకారుడు ఏమని భావిస్తున్నాడంటే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని భావిస్తున్నాడు. And go ahead and read verses 1 and 2. మొదటి 2 వచనాలు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణం దేవుని కొరకు కృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు కృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదను, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగలు నా కన్నీళ్లు నా కన్నపానములాయెను.
And so the psalmist likened himself to this panting deer as it wandered through this parched desert during a season of drought, desperately searching for some water to quench its thirst. ఇక్కడ కీర్తనకారుడు తనను తాను ఎలా పోల్చుకుంటున్నాడు అంటే అరణ్యంలో నీళ్లు లేనటువంటి మంచి ఎండాకాలంలో ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఆశ కలిగి ఎలా పరిగెత్తుతా ఉంటుందో వెతుకుతా ఉంటుందో అలాంటి దుప్పిలాగా తనను తాను పోల్చుకుంటున్నాడు. I find it interesting that we're never likened to camels in the Bible. బైబిల్లో ఒంటెల గురించి ఇలాంటి సంగతులు రాయబడలేదు. Camels are self-sufficient. ఒంటెలు నీళ్లు లేకపోయినా బతికేస్తాయి. They can tromp through the desert for days without ever needing a drink of water. ఏ మాత్రం నీళ్లు తాగకుండానే కొన్ని నెలలు గడిపేస్తాయి ఒంటెలు. But deer on the other hand will die if they don't have a regular source of water. అయితే దుప్పులు ఇవి మాత్రం ఇవి ప్రతిరోజు నీళ్లు లేకపోతే అవి ఏ మాత్రం బ్రతకలేవు, చనిపోతాయి. And it's the same for us. ఇది మన విషయంలో కూడా ఇలానే ఉంది. Our souls cannot and will not survive unless they're regularly replenished by spending time with God and His Word and prayer. మన యొక్క ప్రాణాలు కూడా దేవునితో మనం సమయం గడిపి నూతనపరచబడి తాజాపరచబడకపోతే మన దాహము తీర్చబడకపోతే మనము కొనసాగలేము, మనం ముందుకు వెళ్ళలేము. Look at Psalm 63 verse 1. చూడండి కీర్తన గ్రంథం 63వ అధ్యాయం మొట్టమొదటి వచనం. కీర్తన గ్రంథం 63వ అధ్యాయము మొట్టమొదటి వచనము. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను వెతుకుతును, నీ బలమును నీ ప్రభావమును చూడవలదని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు దృష్టమై ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. And so like David there in Psalm 63 and the author of Psalm 42, we need to crave God. ఈ కీర్తన 42 రాసినటువంటి కీర్తనకారుడిలాగా 83వ కీర్తనకారుడైన దావీదులాగా దేవుని కొరకు తృష్ణ, తపన, కోరిక మనం కలిగి ఉండాలి. We need to have an intense yearning for God's presence to the point that we can't get enough of God. దేవుడికి దొరకడేమో అన్నట్లుగా దేవుని సన్నిధి కొరకైనటువంటి ఆకలి మనలో ఉండాలి. And so the writer here was experiencing a season of spiritual dryness, a spiritual weariness. ఇక్కడ కీర్తనకారుడు ఒక ఆత్మీయమైనటువంటి ఎండిన స్థితిలో గుండా వెళ్తూ ఉన్నాడు. So he was seeking to quench his spiritual thirst with communion with God. ఆత్మీయమైనటువంటి దాహాన్ని దేవుని యొక్క సన్నిధి చేత తీర్చుకోవాలని చెప్పి ఆశిస్తున్నాడు. He wanted to feel close to God, but instead he felt distant from God. దేవుని దగ్గర ఉన్నట్లుగా అనుకుందామని చూస్తే తనకేమో దేవుడు దూరమైనట్టు అనిపిస్తా ఉంది. And to be more specific, he felt God was distant from him. ఇంకా చెప్పాలంటే దేవుడు తనను విడిచి వెళ్ళిపోయాడేమో, దూరంగా ఉన్నాడేమో అనిపిస్తుంది కీర్తనకారుడికి. Which brought him to tears. ఎప్పుడైతే ఈ సంగతి గమనించాడో తన కన్నీళ్లు విడుస్తున్నాడు. Read verse 3. Verse 3, Psalm 42:3. 42:3. 42వ కీర్తన 3వ వచనము. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. And so he was so depressed that he was weeping and he lost his appetite, and instead of eating he just sat there crying uncontrollably. ఇక్కడ చూస్తే తను కన్నీళ్లు విడుస్తున్నాడు, ఆకలి లేదు, అన్నం మానేశాడు, నీళ్లు తాగడం మానేశాడు, రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడుస్తా ఉన్నాడు. He couldn't turn the tears off, they just kept coming. ఈ కన్నీళ్లు ఆగట్లేదు, వస్తానే ఉన్నాయి. And so he was describing the sadness of his soul as a result of being separated from God and isolated from the place of worship. దేవుని నుంచి దూరమైపోయాడని చెప్పి తనకు ఎప్పుడైతే అనిపిస్తుందో, దేవుని పరిశుద్ధాలయం నుంచి తాను వెలివేయబడినట్లు ఎప్పుడైతే అనిపిస్తుందో తాను తట్టుకోలేకపోతున్నాడు. Read verse 4. 4వ వచనం. జన సమూహంతో పండగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారు నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. And so the psalmist describes how he remembers he used to lead the pilgrimages to the house of God. ఎలాగ దేవుని మందిరానికి యాత్రలని సమూహాలను నడిపించేవాడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
And he was the one out in front of the procession as it ascended up the hill to the city of Jerusalem for the annual festivals. కాక సంవత్సరం పండుగలు జరపడానికి యెరూషలేము ఆ యొక్క పర్వతాలు ఎక్కుతూ వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వారి ముందుని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. But now he was far away from where he really wanted to be. అయితే ఇప్పుడు తాను ఎక్కడ ఉండాలనుకుంటున్నాడో ఆ దేవుని ఆలయానికి దూరం అయిపోయాడు. Look at verse 6. చూడండి 6వ వచనము. కావున యోర్దాను ప్రదేశములో నుండి హెర్మోను పర్వతము నుండి మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాను. And so the land of Jordan and Mount Hermon are located in the northernmost part of Israel on the border of Syria. ఇశ్రాయేలు భూభాగంలో సిరియా సరిహద్దులలో చాలా దూరముగా ఉత్తర భూభాగంలో ఈ యొక్క హెర్మోను పర్వతము మిసారు కొండ యోర్దాను ప్రదేశము ఉన్నాయి. There's no point in Israel further away from Jerusalem than Mount Hermon. There's no place further away from Jerusalem. ఎక్కువ దూరం ఉన్న ప్రదేశం ఈ హెర్మోను పర్వతం తప్ప ఇంకా లేక ఎక్కువ దూరం ఉన్న ప్రదేశం ఇంకోటి లేదు. And Mount Mizar means little hill, and it was probably a peak in the Mount Hermon range of mountains. ఆ యొక్క హెర్మోను పర్వత శిఖరాలలో ఈ మిసారు అనేది ఒక పర్వత శిఖరంగా ఉండి ఉండవచ్చు. And we don't know how the psalmist ended up there or why he was there. ఎందుకు అక్కడికి వెళ్ళాడో మరి అక్కడ నుండి ఎందుకు రాస్తున్నాడో మనకైతే కరెక్ట్ గా తెలియదు. He may have traveled there, he may have been captured there or captured and taken into exile there. ఒకవేళ తాను అక్కడ మరి ప్రయాణం చేస్తూ వెళ్ళాడో ప్రయాణం చేస్తున్న తర్వాత అక్కడ పట్టుబడి శత్రువుల చేత పట్టబడి అక్కడ బంధించబడ్డాడేమో మనకు తెలియదు. But to him it felt like he was 1,000,000 miles away from Jerusalem. అయితే తనకి ఎలా అనిపిస్తుందంటే యెరూషలేము నుండి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో తాను ఉన్నట్లుగా అనిపిస్తా ఉంది. In other words, he felt alienated from God. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని నుంచి వెలివేయబడ్డట్టుగా అయిపోయింది. What's even worse, he felt abandoned by God. దేవుని చేత బహిష్కరించబడిన వ్యక్తిగా వదిలివేయబడిన వ్యక్తిగా అనిపిస్తుంది. Look at verse 9. 9వ వచనము 42:9. 42:9 కావున నీవేళ నన్ను మలిచి ఉన్నావు శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమి అని నా ఆశ్రయ దుర్గమైన దేవునితో నేను మనవి చేయుచున్నాను. So he felt like God had forgotten him. తనకి ఏమనిపిస్తుందంటే దేవుడు మర్చిపోయాడేమో నన్ను అనిపిస్తుంది. It appeared to him that his prayers were going unheard and unanswered. తన ప్రార్థనలు వినపడట్లేదేమో తన ప్రార్థన జవాబు రావట్లేదు అనిపిస్తుంది. And that for some reason God had rejected him. ఏదో ఒక కారణం బట్టి దేవుడు తిరస్కరించాడేమో తృణీకరించాడేమో అనిపిస్తుంది. Look at 43 verse 2. చూడండి 43వ కీర్తన 2వ వచనం. నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేస్తువేమి నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా. And so the first cause of his depression was feeling like God had not just forgotten him, but God had totally forsaken him. ఇక్కడ మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుడు మర్చిపోయాడు అనేటువంటి మాత్రమే కాదు ఇక దేవుడు తనను వదిలిపెట్టేశాడు బహిష్కరించాడు అన్నట్లుగా ఉంది పరిస్థితి. And sometimes we feel the same way when God chooses not to intervene in our situation or change our circumstances, even though we fervently pray and ask Him to do so. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మనం ఎంతో ఆసక్తిగా ఎంతో పట్టుదలగా ప్రార్థన చేసినా దేవుడు కల్పించుకోడు దేవుడు పరిస్థితులను మార్చడు దేవుడు పనిచేయట్లేదు అనిపిస్తుంది మనకి. So there's nothing more depressing, more discouraging than when we sincerely long for God's presence in our lives, but all we seemingly feel is God's absence. ఇది చాలా కృంగుదల కలిగించే విషయం ఏంటంటే మనకేమో దేవుడు దగ్గర ఉంటే బాగు దేవుడు పక్కన ఉంటే బాగు అనిపిస్తూ ఉంటది. ఆ పరిస్థితులను బట్టి దేవుడేమో దూరంగా ఉన్నాడు అనిపిస్తూ ఉంటది. ఇంకా మనకేం కావాలనిపిస్తుంది ఆయన దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది. And so not only did he feel abandoned by God, but also secondly he was antagonized by enemies. మొట్టమొదటి కారణమేమో దేవుని చేత విడవబడ్డాను అనిపిస్తుంది ఆ కీర్తనకారుడికి. రెండవ కారణం ఏంటంటే తన కృంగుబాటుకి శత్రువులు తనను వేధిస్తూ ఉన్నారు. And so to add insult to injury, the psalmist had some enemies who would rub his nose in the fact that from all outward appearances, it did appear that God had forsaken him. గాయాలకు ఉప్పు రాసినట్టుగా ఈ కీర్తనకారుడి కష్టాలకి ఈ యొక్క శత్రువులు వారి గాయాలు ఇంకా వారు రేపుతున్నారు. And so they relentlessly and ruthlessly taunted him with the classic pagan question, where is your God when you need him? వారు చాలా క్రూరంగా
చాలా కఠినంగా అంటున్నారు, నీ దేవుడు ఎక్కడ పోయాడు, నీ దేవుడు ఏం చేస్తున్నాడు. And that same question nagged the psalmist's soul. The same question nagged his soul. తనను వేధిస్తూ వచ్చింది, తనను కృంగుబాటులకు నడిపిస్తూ వచ్చింది. Look at verse 3. చూడండి 3వ వచనము, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. And then verses 9 and 10. 9-10 వచనాలు, నీ 10వ వచనం, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. And so the attacks from his enemies were persistent and painful, and so the psalmist pleaded with God to vindicate him from their unjust accusations and deliver him from their cruel abuse. వీరు క్రూరంగా ఆయన వేధిస్తూ ఉన్నారు, ఆయన ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వు వారికి ప్రతీకారం చేయి, నువ్వు వారి మీద తీర్పు తీర్చు అని కీర్తనకారుడు వారికి వ్యతిరేకంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. And read 43 verses 1 and 2. 43:1-2 వచనాలు చూడండి. దేవా నాకు న్యాయం తీర్చు, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడు, కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేస్తువేమి, నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా. I think you would all agree with me that there are a few things that are more discouraging, more depressing than to be falsely accused or maliciously slandered. చూడండి, మనకి బాధ కలిగించే విషయాల్లో అత్యంత బాధాకరమైనవి ఏంటంటే మన మీద నిందలు మోపబడటం, మనం చేయని తప్పుకి నిందలు అనుభవించటం, అన్యాయంగా మన మీద ఆరోపణలు రావటం అనేది చాలా బాధ కలిగించే విషయం. And so if we were to put this into our contemporary setting, చూడండి, ఇది ఒక తాత్కాలికమైనటువంటి పరిస్థితిగా మనం చూస్తే what these enemies were doing to the psalmist could be likened to being trolled on the internet. ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఇంటర్నెట్ లో ఇప్పుడు ట్రోలింగ్ అనేది బయలుదేరింది. మీమ్స్, ట్రోల్స్ అనేవి ఉన్నాయి. They were posting things about him that were deliberately offensive or provocative. కావాలని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేటట్లుగా, మనం చేయని సంగతులను కూడా చేశాము అన్నట్లుగా మన మీద ఆరోపణ చేస్తూ సోషల్ మీడియాలో మన మీద పోస్టులు పెట్టారనుకోండి మన గురించి. And the goal of those posts were to upset him and to elicit some kind of angry response. మనము మన యొక్క శాంతతను కోల్పోయి మనం కోపంగా ఏదో ఒకటి దాన్ని స్పందించాలని వారు ఆశిస్తూ ఉంటారు. అట్లాంటి పోస్టులు పెడుతుంటారు మన మీద. And so naturally he was depressed, he was disturbed. కానీ సాధారణంగా సహజంగానే ఇలాంటి లేనిపోని నిందలు వచ్చినప్పుడు ఆ కీర్తనకారుడు కృంగిపోయాడు. So he felt abandoned by God. He felt he was being antagonized by his enemies. మొట్టమొదటిగా దేవుని చేత విడవబడ్డాడు, రెండవది శత్రువుల చేత బాధింపబడుతూ ఉన్నాడు, వేధింపబడుతూ ఉన్నాడు. But thirdly, he was afflicted by trials. మూడవది శ్రమల చేత బాధించబడుతూ ఉన్నాడు. Look at verse 7. చూడండి 7వ వచనము 42:7. నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరడును పిలుచున్నది, నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పగిలిపారి ఉన్నవి. So Mount Hermon is where the headwaters of the Jordan rivers are located. Mount Hermon is where the headwaters of the Jordan River are located. పర్వతం అనేది ఆ యొర్దాను నది యొక్క నీళ్లు పారేటువంటి ప్రదేశం అది. అక్కడ నుండి ఆ కొండ మీద నుండి పారుతూ ఉంటాయి. And so the snow melts on the mountains and flows southward into the Sea of Galilee, then down into the Dead Sea. ఆ యొక్క పర్వతాల మీద మంచు కురిసి కరిగి గలిలియా సముద్రంలోకి వెళ్తా ఉంది, ఆ యొక్క మృత సముద్రం ద్వారా. And so perhaps the psalmist was observing the raging waterfalls at the foot of Mount Hermon that were just violently splashing over the boulders, and he related it to the intense suffering he was experiencing. బహుశా ఆ యొక్క హెర్మోను పర్వతం యొక్క కింద అడుగు భాగం కూర్చొని ఆ నీళ్లు పైనుంచి పొర్లుతూ వస్తూ ఉంటే, వేగంగా ప్రవహిస్తూ ఉంటే, రాళ్ళను కొడతా ఉంటే తన యొక్క బాధ కూడా అంత ప్రచండంగా ఉంది అన్నట్లుగా ఆ కీర్తనకారుడు భావించాడేమో అక్కడ. So God kept pouring one trial after another trial onto him. ఒక శ్రమ తర్వాత ఇంకో శ్రమ, ఇంకో శ్రమ తర్వాత ఇంకో శ్రమ, ఈ విధంగా దేవుడు కుమ్మరిస్తున్నాడేమో అనిపిస్తా ఉంది. He felt completely overwhelmed by this deluge of tribulations that God has sovereignly ordained for his life. తన జీవితంలో దేవుడు అనుమతించినటువంటి యొక్క శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు, ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు.
And as wave after wave kept pummeling his soul, he felt like he was drowning in sorrow and pain. అలా వెంబడి అలా ఇంకో అలా పెద్ద అలా వస్తుండేసరికి తను మునిగిపోతా ఉన్నాడు బాధలో దుఃఖములో. Joshua asked me as we were driving up the street this morning and we were looking at the ocean if I knew how to surf. If I know how to surf. Surf. ఇక్కడ జాషువా అన్నతో కలిసి మేము ఉదయకాలం వెళ్తా ఉంటారు. అడిగా నీళ్ళలో వాళ్ళ బ్రేక్ వేసుకొని ఇలా తిరుగుతూ ఉంటారు, సర్ఫింగ్ అంటారు. నీకు అలా అలల మీద ఆటలాడటం వచ్చారని అడిగారు. Well, I don't know how to surf, but I've watched a lot of people surf and I've watched movies about surfing. కానీ నేను ఎలా సర్ఫింగ్ చేయాలో నాకు రాదు, కానీ చాలా మంది చూశాను సినిమాల్లో కూడా. నేను ఆ విధంగా ఒక చిన్న బోట్ లాంటిది వేసుకొని సర్ఫింగ్ చేయడం చూశాను అన్నాను. And every surfer knows that when you wipe out off of your board, what happens next is worse when all the waves keep coming one after another crashing on your head. ఈ సర్ఫింగ్ చేసే వాళ్ళు ఒక అలను తట్టుకొని కొంచెం వంగి వెళ్ళేసరికి ఇంకో పెద్ద అల వచ్చి వాళ్ళని ముంచడానికి ప్రయత్నం చేస్తా ఉంటది. And you're not able to stand up and catch your breath. ఇక నిలిచినప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఉండదు. And that's what it's like when we face trials after trial in our life. ఆ విధంగా మన జీవితంలో కూడా శ్రమ వెంబడి శ్రమ, ఇబ్బంది వెంబడి ఇబ్బంది, సంకటం వెంబడి సంకటాలు వస్తూనే ఉంటాయి. So feeling abandoned by God. దేవుని చేత విడవబడ్డాము అనిపిస్తా ఉంటది. Getting antagonized by enemies. మన శత్రువులు ఒకవైపు మన మీద అనేకమైన వాటి చేత మనం బాధపడతా ఉంటారు. Being afflicted by trials. శ్రమల చేత మనం కృంగిపోయి ఇబ్బంది పడతా ఉంటాం. These are just a few causes of depression. ఇవి ఈ యొక్క కృంగుదలకు కొన్ని కారణాలు, 3 కారణాలు. Are you experiencing any of these things? ఈ కారణాలు ఏమన్నా నీ జీవితంలో చూస్తున్నావా నువ్వు? Are they causing your soul to be depressed and disturbed? ఇలాంటి వాటిని బట్టి అలసిపోయినట్టుగా ఉందా? Well, let's consider secondly the cure for depression. రెండవ భాగంలోకి వద్దాం. మరి ఈ యొక్క కృంగుదలకి నివారణ ఏంటి? ఎలా చేస్తే ఈ కృంగుదల నుంచి మనం బయటపడతాం? And so when our soul is sad because of our feelings or our enemies or our trials, we have a very simple choice to make. మనం ఇలాంటి శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, కృంగుదల గుండా వెళ్తున్నప్పుడు మనం చేయాల్సింది చాలా సులభమైనటువంటి ఒక మార్గమును కోరుకోవటం. నిర్ణయాలు తీసుకోవాలి. We can either throw ourselves a pity party or we can give ourselves a pep talk. A pity party? అయ్యో నా పరిస్థితి అయిపోయింది, ఇక నాకు ఏం లేదు, ఇక బతకలేను అని చెప్పి ఇలా మన మీద మనం దయనీయమైన మాటలు మాట్లాడుకోవడమా, లేకపోతే ఏం పర్వాలేదు, నువ్వు మంచోడివే, నువ్వు బాగానే దేవుడు ఉన్నాడని చెప్పి మన గురించి కొంచెం మంచి మాటలు చెప్పుకోవడమా? And so whether we have a pity party or we give ourselves a pep talk makes all the difference in how we respond to the burdens and pressures and irritations of life. జాలి పడిపోయి ఏం లేదు అనుకుంటే చాలా పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి, కానీ మనల్ని మనం ప్రోత్సహించుకోవటం. Now, as I said earlier, there are 3 identical verses in Psalm 42 and 43. 42, 43 కీర్తనలు ఇంతకుముందు చెప్పినట్లుగా 3 ఒకే విధంగా ఉన్న మాటలు మనం చూస్తున్నాం. మరలా కీర్తనకారుడు 3 సార్లు ఆ మాట చెప్పాడు. Verse 5, verse 11, and chapter 43, verse 5. 42, 5, 42, 11, 43, 5. And I'm convinced that what the psalmist repeatedly does and says reveals the cure for depression. ఈ యొక్క కృంగుదలకి ఏంటి నివారణ, ఎలా కృంగుదల నుంచి బయటపడొచ్చనే విషయాన్ని కీర్తనకారుడు ఈ 3 వచనాల్లో అదే విషయాన్ని 3 సార్లు చెప్తున్నాడు. And here we have a biblical model of how a suffering individual should process their pain and sorrow with an attitude of worship. ఆరాధనా పూర్వకమైనటువంటి వైఖరితోటి ఏ విధంగా మనకు వచ్చే శ్రమని, బాధని మనం దిగమింగాలో, దాన్ని ఎలా దాని నుంచి బయటపడాలో బైబిల్ చెప్పేటువంటి ప్రాముఖ్యమైనటువంటి మోడల్ ఈ కీర్తనలో, ఈ వచనాల్లో మనం చూడగలుగుతాం. And the approach that the psalmist took here might seem strange to us at first. ఇక్కడ చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇక్కడ అంటే ఈ కీర్తనకారుడు చెప్పేటువంటి విషయాలు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. But he simply talked to himself. ఇక్కడ ఏం చేస్తున్నాడు? తనతో తాను మాట్లాడుకుంటున్నాడు, వేరే వాళ్ళతో మాట్లాడట్లేదు, తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. He had a conversation with himself. తనతో తాను సంభాషించుకుంటున్నాడు. And we get to eavesdrop on that conversation that he had with himself. చెవికి కొంచెం గోడకి చెవి పెట్టి ఆయన ఏం మాట్లాడుకుంటున్నాడో విందాం. Martin Lloyd-Jones wrote a classic book called Spiritual Depressions. Its causes and its cure. స్పిరిచువల్ డిప్రెషన్, దాని యొక్క కారణాలు, దాని యొక్క నివారణ అనేటువంటి అంశం మీద మార్టిన్ లాయిడ్ జోన్స్ గారు ఒక అద్భుతమైన పుస్తకం రాశారు.
He said this, "Have you realized that most of your unhappiness in life is due to the fact that you're listening to yourself instead of talking to yourself?" ఆయన ఏమన్నాడు అంటే నీ జీవితంలో విచారానికి దుఃఖానికి కారణం ఏంటి అంటే నీవు నీ మనసుతో మాట్లాడేదానికి బదులు నీ మనసు నీతో ఏం చెప్తుందో దాన్ని వింటున్నావు. And I think that one sentence simply and very frankly encapsulates the main lesson of Psalm 42. ఈ కీర్తన 42 యొక్క పూర్తి పాఠ్యాంశాన్ని ఒక్క మాటలో ఆ యొక్క మార్టిన్ లాయిడ్ జోన్స్ గారు చెప్పినటువంటి మాట, నీ మనసు నీతో చెప్పింది వింటున్న బట్టే నువ్వు డిప్రెషన్లో ఉన్నావు, దాని బదులు నీ ప్రాణంతో నువ్వు మాట్లాడు. We need to learn to talk to ourselves rather than to listen to ourselves. మనం మన ప్రాణం ఏం చెప్తుందో దానికి వినేదానికి బదులు మనం మన ప్రాణంతో మాట్లాడాలి. No one counsels us or preaches to us better than ourselves. చూడండి, మనకి సలహా ఇవ్వడానికి, మన గురించి మనకు చెప్పడానికి మనకంటే గొప్ప వాళ్ళు ఎవరు రారు. మనమే మనకు బాగా తెలిసిన వాళ్ళు. So we could divide this internal conversation into two parts. ఈ అంతరంగిక సంభాషణను ఈ కీర్తనకారుడు తన ప్రాణంతో తాను మాట్లాడుకున్నటువంటి ఈ అంతరంగిక సంభాషణని రెండు భాగాలుగా మనం చేయవచ్చు. And so first of all he interrogated himself and then implored himself. మొట్టమొదటిగా తనను తాను కొన్ని ప్రశ్నలు వేసుకున్నాడు. He questioned his soul or examined his soul and then he exhorted his soul. తన ప్రాణానికి కొన్ని ప్రశ్నలు వేసి తనను ఇన్వెస్టిగేషన్ లాగా అడుగుతూ వచ్చి దాని తర్వాత తన ప్రాణానికి కొన్ని నియమాలు, కొన్ని సూచనలు ఇచ్చుకున్నాడు. So these are the two steps to overcoming depression. కాబట్టి మన యొక్క కృంగుదలను అధిగమించడానికి రెండు మెట్లు. These are the two things that we need to do to kind of snap out of a spiritual funk, a spiritual depression, a spiritual state. ఆత్మీయమైనటువంటి కృంగుదల నుంచి బయటికి రావడానికి ఈ రెండు విషయాలు కూడా మనం చేయాలి. The first one is self-contemplation. మొట్టమొదటిగా స్వయంగా మన గురించి మనం ధ్యానించటం. Now we have to be careful because we don't want to become morbidly introspective, overly introspective. చూడండి, అంటే మన గురించి మనం ధ్యానించడం అంటే పూర్తిగా దేవుని పక్కన పెట్టేసేసి నేనేం చేయాలా నేను అనే ఆ యొక్క నేనులో మునిగిపోకూడదు. Which, by the way, is one of the classic symptoms of depression is being overly introspective. అసలు ఈ కృంగుదలలో రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మన గురించి మనం ఎక్కువ ఆలోచించడమే. But it is appropriate for us, I think, to do some healthy, honest introspection or self-examination. అయితే యథార్థంగా మన జీవితంలో ఏం జరుగుతుంది, మనతో మనం మన గురించి మనం పరీక్షించుకోవడం, ఆలోచించడం సహాయపడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో. And so we need to examine and explore our souls and force ourselves to answer that nagging question, why am I so unhappy? ఎందుకు నేను ఇంత విచారంగా ఉన్నాను, ఎందుకు నేను ఇంత దుఃఖంగా ఉన్నాను అనేటువంటి ప్రశ్న మనకు మనం వేసుకొని యథార్థంగా దాని జవాబును చూడాలి. మన జీవితంలో కారణం ఏంటి అని. You need to figure out why you're depressed and why you're disturbed. ఎందుకు కలవరపడుతున్నావు, ఎందుకు ఆందోళన చెందుతున్నావు, ఎందుకు ఇలా కుంగిపోయినావు అనే విషయాన్ని నువ్వు ఆలోచించాలి. And so it might be helpful if you wrote down a list of all the things that are causing you to despair. ఎందుకు ఇలా దుఃఖం కలిగిస్తా ఉన్నాయి, సంగతులు ఏంటి, ఎందుకు సంతోషం లేకుండా ఉందనేటువంటి కారణాలు అసలు కొన్ని పేపర్ మీద పెన్ను పెట్టి రాస్తే చాలా సహాయకరంగా ఉంటుంది. And 70 years ago I wrote down a list and I shared it with my congregation. నేను 7 సంవత్సరాల క్రితం నా జీవితంలో ఎటువంటి కారణాలు ఉన్నాయో నేను రాసి మా సంఘంతో పంచుకున్నాను. And maybe that's why they thought I was about to resign. కానీ అందుకోసం వాళ్ళు అనుకుంటారు అయ్యా వెళ్ళిపోతున్నట్టున్నది, రాజీనామా చేసి వెళ్ళిపోతున్నట్టున్నారు అనుకున్నారు వాళ్ళు. But once you've carefully evaluated why you're feeling down, you shouldn't just dwell on that list, but quickly take the focus off yourself and get it back on God. అయితే నీకు నువ్వు ఆలోచించుకొని రాసుకొని అక్కడతో ఆగిపోకుండా, అక్కడతో మునిగిపోకుండా దేవుని దగ్గర వైపు ఆయన మరలా దేవుని వైపు మరలా ఏం చేయాలి అనేది. Depressed people tend to be self-consumed or self-absorbed. సాధారణంగా కుంగుబాటులో ఉన్నటువంటి వారు వారి వైపే వారు చూసుకుంటా ఉంటారు, వారి గురించే వారు ఆలోచించుకుంటా ఉంటారు, వారి ప్రపంచంలోనే వారు ఉంటారు. And as long as you keep focusing on yourself and your problems, you're going to keep feeling sad and disturbed. ఎప్పుడు నీ గురించే, నీ సమస్యలే ప్రపంచ సమస్యలు అన్నట్టుగా వాటిని ఆలోచిస్తూ ఉంటే నీ విచారం పెరిగిపోతూ ఉంటుంది.
But when you get your eyes off yourself and you get your eyes back on God, you'll be reminded of all that you know to be true about Him. నీ కనుదృష్టి నీ నేత్రాలు నీ సమస్యల వైపు నుంచి దేవుని వైపు తిప్పితే దేవుని దగ్గర మనకు పరిష్కారం దొరుకుతుంది. And your hope and your peace and your joy will be restored. నీ యొక్క సంతోషము నీ సమాధానము నీ యొక్క ఆనందము తిరిగి సమకూర్చబడతాయి. And so the psalmist here was keenly aware that his real problem was not that God had forgotten him, but he had forgotten God. ఇక్కడ కీర్తనకారుడు గుర్తించింది ఏంటంటే తన సమస్యకి మూలము దేవుడు తనను వదిలిపెట్టడం కాదు, తానే దేవుని మర్చిపోయాడు. And so the first step is self-contemplation. మొట్టమొదటి ఏంటంటే ధ్యానము, ఆలోచించటం. The second step is self-confrontation. రెండవది ఎదిరించటం. And in the midst of his despair, notice that the psalmist confronts himself, exhorts himself, admonishes himself, challenges himself to put his hope in God. ఇక్కడ కీర్తనకారుడు తనకు తాను సవాలు విసురుకుంటున్నాడు, తనకు తాను బుద్ధి చెప్పుకుంటున్నాడు, తనకు తాను గద్దించుకున్నాడు. నా ప్రాణమా దేవుని మీద నమ్మకం ఉంచు, దేవుని మీద నమ్మకం ఉంచు అని చెప్తున్నాడు. He said, "Soul, put your hope in God." నా ప్రాణమా దేవుని మీద నమ్మకం ఉంచు అని చెప్తున్నాడు. So the question is, what does it mean to hope in God? దేవుని మీద నమ్మకం ఉంచడం అంటే ఏంటి? Let me give you a definition of hope. ఇటువంటి నమ్మకం ఉంచటం, నిరీక్షణ ఉంచటం అనేటువంటి దానికి ఒక ఉదాహరణ చెప్తాను. Hope is a confident conviction that God is who He says He is, and a patient expectation that He will do what He says He will do. నిరీక్షణ అంటే దేవుడు ఆయన ఏమై ఉన్నానని చెప్తున్నాడో అది అయి ఉన్నాడు అని నమ్మటం. అంత మాత్రమే కాకుండా ఆయన ఏం చేస్తానని చెప్పాడో అది చేస్తాడు అని ఓపికగా కనిపెట్టడం. And so whenever we నిరీక్షణ అంటే దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏమై ఉన్నానని చెప్పాడో అలా ఉన్నాడు అని నమ్మటం. రెండవది ఆయన ఏమి చేస్తానని చెప్పాడో అది తప్పనిసరిగా చేస్తాడు అని ఓపికతో కనిపెట్టి ఉండడం. And so whenever we face pressures and problems in life, what we need most is hope. మనకి శ్రమలు ఒత్తిడికి లోనైనప్పుడు, మన జీవితంలో శ్రమ ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే నిరీక్షణ. And God is the only source of hope. దేవుడే నిరీక్షణ కర్త అయినటువంటి దేవుడు. ఆ నిరీక్షణ ఆయన మాత్రమే కలుగజేస్తాడు. In Romans 15:13, Paul says that God is the God of hope. ఇక్కడ రోమీయులకు రాయబడిన పత్రిక 15:13లో నిరీక్షణ కర్త అయినటువంటి దేవుడు అనేటువంటి మాట మనం చూస్తాం. Yeah, Romans 15:13. రోమీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనము. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. And so hope is found in God, and the primary means by which God provides us hope is through His Word. ఈ యొక్క నిరీక్షణ అనేది మనకు అవసరము. అయితే నిరీక్షణను దేని ద్వారా దేవుడు మనకి ఇస్తాడంటే దేవుని యొక్క వాక్యము ద్వారా ఆ నిరీక్షణను దేవుడు మనకు అందిస్తాడు. Look at Romans 15:4. చూడండి, రోమీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధకల నిమిత్తము రాయబడి ఉన్నవి. So God provides us hope through the many promises that He gives us throughout Scripture. ఈ లేఖన భాగములో అన్నిటిలో ఇచ్చినటువంటి వాగ్దానముల ద్వారా దేవుడు మనకు నిరీక్షణ కలుగజేస్తున్నాడు. And He also provides us hope through the many people in Scripture who experienced similar trials and how they successfully overcame them. ఏ విధంగా మనం వెళ్ళిన పరిస్థితుల గుండానే వెళ్ళారో ప్రజలు, అటువంటి దైవజనులు వారు ఎలా బయటకు వచ్చారో వారి జీవితాల ద్వారా కూడా దేవుడు మనకు నిరీక్షణ కలుగజేస్తాడు. And the author of Psalm 42 is one of those people. కీర్తన 42 రాసినటువంటి కీర్తనకారుడు అటువంటి వ్యక్తి. And like him, we all are guilty at times of losing sight of God in the midst of life's problems and pressures. ఆ విధంగానే కీర్తనకారుడు వలనే మనం కూడా చాలా సార్లు మనము ఆ యొక్క సంతోషాన్ని ఆనందాన్ని కోల్పోయి మార్గం తప్పినటువంటి వారిగా మనము ఉంటూ వచ్చాం. And whenever we lose sight of God, we lose hope. మనం ఎప్పుడైతే దేవుని మీద మన దృష్టి నిలపమో మనం నిరీక్షణ కోల్పోతాం.
And so in order for our hope to be restored, we need to take hold of ourselves and preach truth about God to ourselves. ఎప్పుడైతే ఈ విధంగా మనము తప్పిపోతామో మనను మనం పట్టుకొని ఆ యొక్క దేవుని యొక్క సత్యాన్ని మన ప్రాణానికి మనం ప్రకటించుకోవాలి. The question is, what are we to tell ourselves about God? What are the truths about God we need to remind ourselves దేవుని of? గురించిన ఏ సత్యాలు మనం మన ప్రాణాలకు చెప్పాలి? Well, I suggest we start with the attributes of God that are specifically mentioned here in this psalm. ఈ కీర్తనలో రాయబడినటువంటి దేవుని యొక్క గుణలక్షణములు, దేవుని యొక్క లక్షణాలు మన ప్రాణానికి మనం చెప్పవచ్చు. And these reminders provide some gracious gulps of air for us if we're drowning in a sea of despair. ఈ యొక్క నిరాశ అనేటువంటి సముద్రంలో మునిగిపోతున్నప్పుడు మనకు దొరికేటువంటి ఆ యొక్క చుక్కాని లాంటివి ఈ యొక్క లేఖన భాగంలో ఉన్నటువంటి మాటలు. And so one of the attributes of God we need to be reminded of his eternal self-existence. ఆయన యొక్క నిత్య అస్తిత్వమును బట్టి ఆయన ఉన్నాడు అనేటువంటి ఆ నిత్య అస్తిత్వం అనేది మొట్టమొదటి లక్షణం. In verse 2 he's described as the living God. అక్కడ ఈ రెండవ వచనంలో జీవము గల దేవుడు అనేటువంటి మాట రాయబడింది. We also need to be reminded of God's omnipresence. దేవుని యొక్క సర్వ వ్యాప లక్షణం, దేవుడు ప్రతి అన్ని చోట్ల ఉండగలుగుతాడనే లక్షణం. And in verse 5 the psalmist talks about your presence. ఆయన ఐదవ వచనంలో నీ సన్నిధి అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. We also need to be reminded of God's sovereignty. అంతేకాదు దేవుని యొక్క సార్వభౌమత్వం గురించి కూడా మనం జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. In verse 7 he calls the waterfalls and the waves your waterfalls and waves. ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు 7వ వచనంలో నీ అలలు నీ కరడు పిలవగా అంటున్నాడు. We also need to be reminded of God's love. అంతేకాదు దేవుని ప్రేమను, ఆయన యొక్క కృపాతిశయమును జ్ఞాపకం చేసుకోవాలి. Verse 8 mentions his loving kindness. 8వ వచనంలో ఆయన యొక్క ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. We also need to be reminded of God's immanency or intimacy. దేవుని యొక్క ఎటువంటి ఆ యొక్క సన్నిహితంగా ఉంటాడు దేవుడు అనేటువంటి లక్షణం గురించి మాట్లాడుతున్నాడు. In verse 8 the psalmist says he's the God of my life. ఆ 8వ వచనంలో ఆయన అంటున్నాడు నా దేవుడు. We also need to be reminded of God's immutability or unchangeableness. దేవుడు మార్పు లేనివాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. In verse 9 he calls God his rock. ఇక్కడ చెప్తున్నాడు నా ఆశ్రయ దుర్గమైన దేవుడు. We also need to be reminded of God's justice. దేవుని యొక్క న్యాయమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. In chapter 43 verse 1 he says vindicate me O God. 43వ అధ్యాయం 1వ వచనం దేవా నాకు న్యాయము తీర్చుము. We also need to be reminded of God's omnipotence. దేవుని యొక్క సర్వ శక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. In verse 2 he says the God of my strength. ఇక్కడ అన్నాడు నా దేవుడే నా బలము అని చెప్తా ఉన్నాడు. We also need to be reminded of God's holiness. దేవుని పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకోవాలి. Verse 3 he talks about your holy hill. ఇక్కడ అన్నాడు 33వ వచనంలో నీ పరిశుద్ధ పర్వతమునకు. And then finally we need to remember God's adequacy. దేవుని యొక్క సమృద్ధిని, దేవుని యొక్క స్వయం సమృద్ధిని, ఆయన మనకు సరిపోతాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. God's sufficiency. దేవుని యొక్క సమృద్ధి. Verse 4 God my exceeding joy. నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుడు. And so when we get down in the dumps we need to refocus and remind ourselves of everything we know to be true about God. దేవుని గురించి ఏదైతే సత్యమని మనం ఎరుగుదుమో ఆ విషయాలన్నీ కూడా మన యొక్క కృంగిన స్థలంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. And so the bottom line is when we're depressed, when we're bummed out, is whether we're going to believe these things or not. ఇక్కడ అసలైనటువంటి పరీక్ష ఏంటంటే మనం శ్రమలో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు ఈ సత్యాలను మనం నమ్ముతామా లేదా. Martin Lloyd-Jones in his book Spiritual Depression said this. ఆత్మీయమైన కృంగుదల అనేటువంటి పుస్తకంలో మార్టిన్ లాయిడ్ జోన్స్ గారు ఈ విధంగా రాస్తూ వచ్చాడు. He said the ultimate cause of spiritual depression is unbelief. ఈ యొక్క ఆత్మీయమైనటువంటి కృంగుదలకి ఉన్న ప్రాథమికమైనటువంటి కారణం ఏంటంటే అవిశ్వాసము. And he said that, referring to the psalmist, Psalm 42, his faith and belief in God were not what they should be. ఈ యొక్క కీర్తన 42లో ఆ కీర్తనకారుడు తన విశ్వాసములో ఆయన ఉండాల్సిన స్థాయిలో ఆయన లేడు, విశ్వాసంలోంచి జారిపోయాడు. And so he says he does something about it. He takes himself by the hand. కాబట్టి తనకు తానే చేయాలన్నట్లుగా పరిస్థితులను తన చేతిలోకి తీసుకుంటున్నాడు. He said, and that's what we need to all learn to do, is to take ourselves by the hand. క్షమించండి,
ఆయన తనను తాను చేతుల్లోకి తీసుకుంటున్నాడు. మనం కూడా అలాగా మనల్ని మనం చేతుల్లోకి తీసుకోవాలి. You have to address yourself and preach to yourself and question yourself and exhort yourself. నీతో నువ్వు మాట్లాడాలి, నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి, నీకు నీవు బోధించుకోవాలి, నీకు నీవు ప్రకటించుకోవాలి. And then you need to go on to remind yourself of God, who God is and what God has done. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏం చేస్తున్నాడో, ఆయన యొక్క కార్యములేంటో నువ్వు జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. And what God has pledged himself to do. దేవుడు ఏం చేయాలని ఆశిస్తున్నాడో, నువ్వేం చేయాలని ఆశిస్తున్నాడో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. And then at the end he says, defy yourself, defy other people, and defy the devil, and say with this man, I shall yet praise him for the help of my countenance. చివరిగా ఆయన చెప్తున్నాడు, నిన్ను నువ్వు ఎదిరించు, ఇతరులను ఎదిరించు, సాతానును ఎదిరించు, అంతేకాదు నీతో చెప్పుకో, నేను ఆయన యొక్క ముఖ దర్శనమును బట్టి ఆయనను స్తుతిస్తాను. And notice he says, I shall again praise him. నేను మరలా ఆయనను స్తుతించెదను అనే మాట చూడండి. And I think this could be understood in one of two ways. ఇది రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. He may have been expressing his confidence that God's grace would see him through this present struggle and with depression, and there was going to come a day in the future when he was able to lift his spirit and was once again praise the Lord. ఒక విధానంలో చూస్తే ఈ యొక్క ప్రస్తుత శ్రమలు లేకపోతే ఈ యొక్క కృంగుదల, ఈ యొక్క నిరాశ వీటిలోంచి బయటపడి మరలా ఒక దినం వస్తుంది, ఆ దినాన నేను దేవుని దగ్గరికి చేరి ఆయన మరలా స్తుతిస్తాను, ఆరాధిస్తాను అనేటువంటి విధానంలో చూడొచ్చు. But I think in light of the context of confronting and counseling yourself, I think the psalmist was telling himself to stop protesting and start praising God right then and there. అయితే నేను ఇక్కడ ఉన్నటువంటి సందర్భానుసారంగా మనం చూసినప్పుడు ఎప్పుడో జరిగేటువంటి విషయాల గురించి కీర్తనకారుడు మాట్లాడట్లేదు, కానీ ఇప్పుడే నా ప్రాణమా, ఇప్పుడే ఎన్ని ఎదిరించు, ఎన్ని పక్కన పెట్టే, నువ్వు దేవునికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయడానికి బదులు ఆయన స్తుతించు, ఆయన ఆరాధించు. In other words, regardless of how he felt or if his circumstances never changed, he was to start praising God now. తన పరిస్థితులు మారకపోయినా, తను ఎలా అనుకున్నా, పరిస్థితులు అలానే ఉన్నా కూడా ప్రభువును స్తుతించు నా ప్రాణమా. I think one of the most practical ways to lift our spirits is to praise God through songs and through prayers. మన యొక్క ఆత్మను పైకెత్తుకోవడానికి ఒక అద్భుతమైన సాధనం ఏంటంటే పాటలు పాడటం, కీర్తనలు పాడటం. Yeah, in verse 8 he mentions songs. చూడండి 8వ వచనంలో ఆయన చెప్తున్నాడు, నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థన, అంతకుముందు రాత్రి వేళ ఆయనను గురించిన కీర్తనయు. Have you ever noticed that your soul is rarely sad or stressed when you're singing or praying? నువ్వు పాటలు పాడుతా ప్రార్థన చేస్తా ఉంటే నీకు పెద్ద విచారము, దుఃఖం ఏం అనిపించవు. అనిపించింది ఎప్పుడన్నా? The reason is because you're not listening to yourself, but you're talking to yourself and you're focused on God and not yourself. ఎప్పుడైతే నువ్వు పాటలు పాడుతుంటావో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో, నువ్వు నీ మనసు చెప్పి నువ్వు వినవు, కానీ నీవే నీ మనసుకు చెప్తున్నావు, నువ్వు బోధిస్తున్నావు. And so you might need to make a second list. A second list. Write out a second list. రెండవ జాబితా మనం రాసుకోవచ్చు. You have your జాబితా రాసుకున్నాము, రెండవ జాబితా. You have your list of all the reasons why you're depressed. ఎందుకు విచారముగా ఉన్నావు అనేటువంటి జాబితా రాసుకున్నాములే. And then make up రెండవ జాబితా. write down a second list of all the reasons you have to praise and thank God. దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి నీకున్న కారణాలన్నీ కూడా ఒక జాబితా రాయొచ్చు. You may be struggling in your marriage. నీ వివాహ జీవితంలో సమస్యలు ఉండవచ్చు. Or grieving a wayward child. లేకపోతే పిల్లలకు బాధపడుతుండవచ్చు. Maybe you're facing some పిల్లలు దారి తప్పుతున్నారు, బాధపడుతుండొచ్చు. major financial pressures. లేకపోతే చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. Maybe you're living with some chronic disease or chronic pain. ఒక ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి చేత బాధపడుతుండొచ్చు, అనారోగ్య సమస్యల చేత బాధపడుతుండొచ్చు. Maybe you're lacking direction in your life. నీ జీవితంలో గమ్యం లేకుండా అలానే వెళ్ళిపోతున్నావేమో. Maybe you're feeling or you're being falsely accused or slandered. నీ మీద నిందలు మోపుతున్నారేమో, నీ గురించి చెడ్డ మాటలు చెప్తా ఉన్నారేమో. Maybe you're feeling distant from God. దేవుని నుంచి దూరం అయిపోయినట్టు అనిపిస్తుందేమో నీకు. Maybe you're living with regret. చాలా పరితాపముతోటి నువ్వు జీవిస్తున్నావేమో. No matter how long your list is, నీ జాబితా ఎంత పెద్దదన్నా గాని I know, I guarantee you have a longer list of reasons to praise and thank God. దేవుని స్తుతించడానికి అంతకంటే ఎక్కువ కారణాలు కనపడతాయి దేవుని స్తోత్రం.
And so I would encourage you to compare your lists with each other, and rather than be gloomy, you can be glad. ఈ యొక్క జాబితాను పోల్చి చూసినప్పుడు మీరు విచారంగా ఉండేదానికి బదులు ప్రభువును స్తుతించవచ్చు. And so as we're escorted back into God's presence by reading and meditating on His Word, our souls will be restored, our confidence will be lifted up. ఎప్పుడైతే ఈ విధంగా మనకు మనం బోధించుకుంటూ దేవుని గురించిన సత్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు దగ్గరకు వస్తామో మన ప్రాణం పైకెత్తబడుతుంది, తెప్పరిల్లుతా ఉంది. And our circumstances may not have changed, but our perspective has changed. మన పరిస్థితులు మారకపోవచ్చు, కానీ మన దృక్పథం మారుతుంది. And we're once again delighting in God and finding our joy and happiness in Him alone. మళ్ళా దేవునిలో సంతోషాన్ని, దేవునిలో ఆనందాన్ని మనం కలిగి ఉండగలుగుతాం, చూడగలుగుతాం. Now I want to point out one other thing here before we wrap up. మనము ముగించే ముందు ఇంకో విషయం మీ ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. We need to keep in mind that our depression may not go away overnight. చూడండి, రాత్రికి రాత్రే మన కృంగుదల ఎగిరిపోకపోవచ్చు, వెళ్ళిపోకపోవచ్చు. And even if it does, it may come back from time to time. ఒకవేళ ఎగిరిపోయినా పోయినట్టు అనిపించినా మళ్ళీ రావచ్చు కూడా. And I think the fact that the psalmist had to repeat this personal pep talk a second and third time is a good reminder that sometimes it takes a while for our feelings to catch up with our theology. ఈ కీర్తనకారుడు మరలా తను ఏదైతే చెప్తున్నాడో నువ్వు జ్ఞాపకాన్ని తెచ్చుకో, ఇలాంటి విషయాలు 3 సార్లు మరలా చెప్తా ఉన్నాడు. Notice that phrase in the text. It says, "The help of my countenance and my God." Verse 5. ఐదవ వచనము, ఆయన నా రక్షణకర్తనియు నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. And this is translated differently in different English translations. One, the New International Version says, "My Savior and my God." The English Standard Version says, "My salvation and my God." And so I think this makes it even more obvious that ultimately we need to be preaching the gospel to ourselves. And then reflecting on our position in Christ as a result of all that Christ has done for us to save us from sin, death, and hell. పాపము నుండి, మరణం నుండి, నరకం నుంచి మనం తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడో ఆ చేసిన కార్యమును బట్టి మన స్థానం ఏంటో మనం జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. And I don't know about you, but I can't read Psalm 42 without also thinking of Jesus Christ, who Isaiah referred to as the man of sorrows and acquainted with grief. చింతనందను, ఆయన బాధనందను అనేటువంటి మాట యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనంలో ఏదే యెషయా అయితే చెప్పాడో యేసు ప్రభువారి గురించి ఆ మాటను తలచకుండా నేను కీర్తన 42ని చదవలేకపోతా ఉన్నాను. Isaiah 53. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడిగాను, మనుషులు చూడనొల్లని వాడిగాను ఉండెను అనేటువంటి మాట ఏదైతే రాయబడిందో యేసు ప్రభువారి గురించి ఆ మాట జ్ఞాపకానికి తెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను 42వ కీర్తన చదివినప్పుడు. And so as Jesus anticipated bearing the accumulated weight of our sins on the cross and having the full fury of God's wrath poured out upon him like 1,000 thundering waves, he said, "My soul has become troubled." John 12:27. యోహాను సువార్త 12:27లో యేసు ప్రభువారు మన పాపములంతా ఒకదాని మీద మోపబడి ఆయన మీద మోపబడినప్పుడు కొన్ని వేల టన్నుల బరువు మన పాపమంతా మీద మోపబడినప్పుడు కొన్ని వేల అలల యొక్క బరువు ఆయన మీద మోపబడినట్టుగా ఆయన బాధించబడి ఆయన అన్నాడు, నా ప్రాణము కలవరపడుచున్నది అన్నాడు. In Matthew 26:38 he says, "My soul is deeply grieved to the point of death." నా ప్రాణము మరణమగునంత వరకు దుఃఖంలో మునిగి ఉన్నది అని మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చెప్పాడు. And so when Jesus hung on the cross, he was antagonized and abused by his enemies. యేసు ప్రభువారు ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన శత్రువుల చేత దూషించబడ్డాడు, తోలనాడబడ్డాడు. He was afflicted. ఆయన శ్రమ పెట్టబడ్డాడు, బాధించబడ్డాడు. And ultimately he was abandoned by God. ఆయన దేవుని చేత విడిచిపెట్టబడ్డాడు. He experienced everything the psalmist experienced, but to a far greater degree. ఈ 42వ కీర్తనలో కీర్తనకారుడు ఏదైతే అనుభవించాడో అంతకంటే ఎక్కువైనటువంటి పరిమాణంలో యేసు ప్రభువారు శిలువలో అనుభవించి వచ్చాడు. The psalmist
felt forsaken by God, but our Savior was forsaken by God. ఈ కీర్తనకారుడైతే దేవుడు విడిచిపెట్టాడేమో అనుకున్నాడు. And that's what యేసు ప్రభువారు మాత్రం దేవుని చేత విడిచిపెట్టబడ్డాడు. And that's why he said on the cross, my God, why hast thou forsaken me? అందుకోసం యేసు ప్రభువారు శిలువలో కేక వేస్తూ వచ్చాడు. నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడనాడితివి అన్నాడు. And so he was forsaken so that we could be forgiven. మనం క్షమించబడే నిమిత్తమై ఆయన చేయి విడిచిపెట్టబడ్డాడు. He bore our griefs and he carried our sorrows. మన యొక్క దోషములన్నిటిని ఆయన మోసుకున్నాడు. మన యొక్క వ్యాధి ఆయన అనుభవించాడు. He was pierced for our transgressions and crushed for our iniquities. మన అతిక్రమముల నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు. మన దోషముల నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు. So our souls would not have to be depressed and disturbed in hell for all eternity. కాబట్టి మన యొక్క ఆత్మలు, మన యొక్క ప్రాణము నరకంలో నిత్యము దహించబడకుండా లేకపోతే కృంగిలలో ఉండకుండా ఆయన మన ప్రాణము నరకం నుండి తప్పించాడు. And so when we learn to find our joy in our relationship with Christ, క్రీస్తు ప్రభువారితో మనకున్నటువంటి జీవితం, మన సంబంధంలో మనం నిరాశలో నిస్పృహలో ఉండకుండా మనం ఉండవచ్చు. then nothing that happens to us can ever steal our joy. మన జీవితంలో ఏది సంభవించినా అవేది కూడా మన సంతోషాన్ని దొంగిలించలేదు. And so when a trial might strip us of our health or our wealth or takes away a loved one, శ్రమలు మన యొక్క ఆరోగ్యాన్ని తీసివేయచ్చు, మన యొక్క ప్రియులను తీసివేయచ్చు, లేకపోతే మన యొక్క ఐశ్వర్యాన్ని తీసివేయచ్చు. we can rejoice in the fact that God has saved us. దేవుడు మనల్ని రక్షించాడు అనేటువంటి ఆ ఒక్క సత్యాన్ని బట్టి మనం సంతోషించాలి. And he's in the process of conforming us to the image of his son Jesus. ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు రూపంలోకి మనల్ని మార్చేటువంటి ప్రక్రియలో దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని బట్టి మనం సంతోషించవచ్చు. And the sad, painful process of sanctification will culminate when he returns and we see him face to face. ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు ఆయనను మనం ముఖాముఖిగా చూసినప్పుడు ఈ యొక్క బాధాకరమైనటువంటి పరిశుద్ధపరచబడటం అనేటువంటి ఈ ప్రక్రియ అనేది ముగించబడుతుంది. And from that glorious moment on, we will never ever again experience any dark nights of the soul. ఆ మహిమా గడియ తర్వాత ఇక ఏనాడు కూడా అంధకార సంబంధమైన శ్రమల గుండా మనం వెళ్ళము. Because he'll wipe away every tear and relieve every pain and erase every sorrow and fear. ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు, ప్రతి కన్నీరును ఆయన తుడిచివేస్తాడు, ప్రతి శ్రమను ఆయన తీసివేస్తాడు. And nothing but thankfulness and worship and praise will fill our hearts. మన హృదయాల్లో కేవలం స్తుతి, ఆరాధన నింపబడతాయి, కృతజ్ఞత నింపబడతాయి. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, thank you for the hope that we can draw from this psalm. And we know that ultimately our hope is found in Christ and Christ alone. And thank you, God, for ordaining that your Son should be the man of sorrows to take on our sin. And whenever we feel the depression coming on, that you'd immediately remind us of this psalm. And we would go back to this psalm and reread this psalm and re-preach this psalm to ourselves. I pray this in Jesus' name, amen.